నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవితానికి అద్వైత క్రియ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్ అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గిరీష్ గారు. నమస్కారం అండి. గిరీష్ గారు, ముందుగా చెప్పండి, అసలు అద్వైత క్రియ అంటే ఏంటో తెలియజేస్తారా? ఓకే, ఫస్ట్ అద్వైతము అని అంటే మనం ఈరోజు అర్థం తెలుసుకుందామండి. అద్వైతము అనగా ఏంటి? ఫస్ట్ అద్వైతము అనగా ఏంటి అని అంటే నేను ఒక్కడినే అని తెలుసుకోవటం అనమాట. నేను ఒక్కడినే అనేక రూపములుగా మారి ఈ యొక్క జీవన సంసారంలో కానీ వీటన్నిటిలోకి మార్పు చెందడం జరిగింది. అంటే ఎవరైతే పర్సన్ వారే బ్రహ్మ, వారే విష్ణువు, వారే శివుడు అని అర్థం అనమాట. సో తన యొక్క కొత్త కోరికలన్నీ బ్రహ్మ రూపంగా తను క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత దానిని వ్యాప్తి చేయడం కొరకు విష్ణువుగా ఉంటారు. తర్వాత దాన్ని ఎండ్ చేసే మూమెంట్లో శివుడుగా ఉంటారనమాట. సో ఇదే అద్వైతము అని అంటే ఇది. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను అని అనుకోండి. నేను ఎవరిని అని అంటే ఫస్ట్ మా తండ్రి గారికి కుమారుణ్ణి, అట్లాగే నా యొక్క తల్లి గారికి కుమారుణ్ణి అవుతాను. మా యొక్క మాస్టర్లకి నాకెవరైతే చదువు చెప్పారో వారికి నేను శిష్యుణ్ణి అవుతాను. అదేవిధంగా నా దగ్గర ఎవరైతే లెసన్స్ వింటారో వారికి నేను గురువు గారిని. అదేవిధంగా నా స్నేహితులకి నేను ఒక స్నేహితుడిని, అండ్ నాతో బిజినెస్ చేసే వాళ్ళకి నేను ఒక బిజినెస్ పార్ట్నర్ని, అండ్ అట్ ద సేమ్ టైం నా శత్రువులకి నేను ఒక శత్రువుని. అంటే నేను ఒక్కడిని ఇన్ని రకాల క్యారెక్టర్స్ని తీసుకోవడం జరిగింది అని అంటే ఎగ్జాంపుల్, నేను నా స్టూడెంట్ దగ్గర ఉన్న వ్యక్తితో శత్రుత్వాన్ని ఉండదు కదా, అంటే అతనితో ప్రవర్తించే విధానం అలా ఉండదు కదా. సో ఇట్ మీన్స్ వాట్ ఏంటనంటే ఒక్కటే ఇన్ని రూపాలుగా మారినప్పుడు ఆ పరమేశ్వర స్వరూపం ఏదైతే ఉందో ఒక్క ఆత్మ ఇన్ని రూపాలుగా ఎవరెవరు కావాలనుకుంటే వాళ్ళకి వాళ్ళ రూపంలో కనిపించడం జరుగుతుంది. ధనం కావాలనుకున్న వారికి లక్ష్మీదేవి గాను, బలం కావాలనుకున్న వారికి ఆంజనేయ స్వామి గాను, అట్ ద సేమ్ టైం పరిపాలనా దక్షత కావాలి, మంచి అష్టైశ్వర్యాలు ప్రసాదించుకోవాలి అని అనుకున్న వారికి విష్ణువు గాను, జ్ఞానం కావాలనుకున్న వారికి, మోక్షం కావాలనుకున్న వారికి శివుడు గాను, ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఆ భగవంతుడు అన్ని రకములుగా కనిపించే విధానమే అద్వైత తత్వం అనమాట. ఈ అద్వైత తత్వాన్ని మొట్టమొదట బాగా అర్థం చేసుకొని ఆది శంకరాచార్యులు చెప్పారు. ఆయన యొక్క కృతజ్ఞత భావం అంటే ఆయన చెప్పిన సిద్ధాంతాలను వీటన్నిటిని నేను అర్థం చేసుకొని అద్వైత క్రియ అనే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందండి. ఈ అద్వైత క్రియ అన్నది ఏంటంటే ప్రప్రథమంగా కర్మలు, వాటి యొక్క పర్యవసానాల గురించి వివరణ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క మానసిక శక్తి అంటే ఆధ్యాత్మిక శక్తి కావచ్చు, లేకపోతే ఆత్మ యొక్క శక్తి అని కూడా అనొచ్చు. ఈ ఆత్మ యొక్క శక్తి ఎలా ఉంటుంది అని అంటే థాట్స్ రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. అంటే మన ఆలోచనలు, మనం ఏదైనా కోరికలు లేకపోతే ఏదైనా ఆలోచనలు, జస్ట్ అది ఏదైనా కావచ్చు అనమాట. ఎటువంటి ఆలోచనలు అయినా సరే మనం థింక్ చేస్తూ ఉన్నామనంటే అటువంటి ఆలోచనలు ఒక వస్తు రూపంలో కానీ లేకపోతే పదార్థ అంటే విషయ రూపంలో కానీ మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీరు భవిష్యత్తు గురించి కలవరపడ్డారు అని అనుకోండి, అంటే మీ జీవితం ఏమన్నా సమస్యాత్మకంగా మారుతుందేమో అని ఒకసారి జస్ట్ ఒక ఆలోచన చేశారు అని అనుకోండి, ఆ ఆలోచనలు మీ దగ్గరికి తీసుకొని వచ్చేదానికి స్కోప్స్ 90% ఉంటుంది. ఎందువల్ల అంటే మీ యొక్క ఆలోచనలకి ఒక అత్యద్భుతమైన అయస్కాంత శక్తి ఉంటుంది. దీనికి ఒకటే తెలుసు అనమాట. అంటే లైక్ మీరు ఒక ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి ఒక స్విచ్ ఆన్ చేశారు అని అనుకోండి, ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని ఆపితే ఇమీడియట్లీ ఎలా అవుతుందో, నాకు కావాలి అనగానే ఇమీడియట్లీ అది ఇవ్వడానికి సిద్ధమైపోతుంది, వద్దు అనగానే మరలా అట్ ద సేమ్ టైం అది వచ్చిన తర్వాత మరలా అది వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్క థాట్కి అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే అచంచలమైన అత్యంత శక్తివంతమైన శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే మన వాళ్ళు పెద్దలు మాట్లాడేటప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఇక్కడ ఉన్నారు, అంటే ఇక్కడ అమ్మ దేవుడి మీద కొట్టు అని చెప్పేసి అంటారనమాట. అంటే ఇక్కడ నుంచే పుడుతుంది. సో బ్రహ్మ అనగానే ఏంటి అని అంటే బ్రహ్మకు 3 తలలు, ఆయన మొత్తం రాస్తూ ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు. బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మ అంటే మీరే. మీకు రజో, తామస, సత్వగుణాలు అనే 3 తలలు కలిగి ఉంటారనమాట. అంటే రజోగుణము అని అంటే విపరీతమైన కోరిక కలిగి ఉండటము, రెండోది సాత్విక గుణం కలిగి ఉండటం అంటే మంచి కోరికలను కలిగి ఉండటము, అట్ ద సేమ్ టైం తామస గుణాలు అని అంటే సంహరించాలి అనే గుణం కలిగి ఉండటం. అంటే ఒక వ్యక్తిలో ఇటువంటి 3 లక్షణాలు అనేవి కలిగి ఉంటాయి. కాబట్టి అతను బ్రహ్మ అవుతాడు. ఆ కోరిక కోరుకున్న తర్వాత ఆ కోరిక చర్యారూపంలో జరగాలి, క్రియారూపంలోకి రావాలి. కాబట్టి తను విష్ణువుగా ఉంటాడు. ఫైనల్గా ఆ కర్మని క్లోజ్ చేసేయాలి. కాబట్టి
తను శివుడు అవుతాడు అనమాట. సో అద్వైత క్రియ అనే కాన్సెప్ట్ ఏం చెప్తుంది అని అంటే ఎలా ఆలోచించాలి అంటే, ఆలోచిస్తే డబ్బు వచ్చేస్తుందా అని అంటే రావడానికి అవకాశాలు ఉంటాయి, ఆలోచిస్తే ప్రేమ వస్తుందా అంటే వస్తుంది, కానీ ఎలా ఆలోచించాలి అన్నది మనకు తెలియదు. ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మీలో అన్ని శక్తులు ఇమిడిపోయి ఉన్నాయి, మీరు ఏమి అనుకుంటే అది సాధించగలరు అని చెప్పి మహానుభావులు అందరూ చెప్తూ ఉన్నారు. మీ లోపలే దేవుడు ఉన్నాడు, మీరు అనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది అని చెప్పేసి అందరూ అంటారు. బట్ అది ఎలా అనుకోవాలి, అసలు ఏమనుకుంటే యూనివర్స్ అర్థం చేసుకుంటుంది, దానికి ఏ విధంగా మనం మెసేజెస్ చెప్పాలి అంటే భగవంతుడికి మీరు మాట్లాడుతున్న లాంగ్వేజ్ అర్థం కాదనమాట. అంటే సంస్కృతంలో చెప్పింది కూడా అర్థమవుతుందని కాదు, ఆ యొక్క పరమాత్మ తత్వానికి అంటే ఒక సూపర్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సూపర్ కాన్షియస్ మైండ్ అనేది మామూలుగా మనం సైంటిఫిక్ వర్డ్లో ఉపయోగించడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువాలిటీ దగ్గరికి అంటే ఆధ్యాత్మికత వ్యవస్థ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే సూపర్ కాన్షియస్ అంటే అత్యద్భుతమైన జ్ఞానం కలిగిన ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తికి చెప్పే విధానం ఒకటి ఉంటుందన్నమాట. అలా చెప్పగలిగిన రోజు మనకి ఏంటంటే మన యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రియారూపంలోకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మీ యొక్క జీవితం నడిచింది అని అంటే అది కేవలము మీ యొక్క ఆలోచనలు మాత్రమే, కానీ ఏ భగవంతుడు కానీ లేకపోతే నవగ్రహాలు కానీ మొదలైనటువంటివి ఏవి మీ యొక్క జీవితంలోకి రాలేదు. అంటే మీ యొక్క ప్రమేయం లేనిదే, మీ యొక్క ఆలోచన లేనిదే ఏవి కూడా మీ వద్దకు రావు. అలాగైతే మీరు ఒక క్వశ్చన్ మార్క్ అడగచ్చు అనమాట. చాలామంది కొంతమంది ఉంటారు పుట్టుకతోనే అంగవైకల్యం వచ్చి ఉంటుంది, వాళ్ళు ఎటువంటి కోరికలు కోరుకున్నారు, వాళ్ళైతే కోరుకోలేదు కదా అని చెప్పి అంటారు. దాని వెనుక కూడా మీ పూర్వజన్మ యొక్క సిద్ధాంతం అనేది ఆధారపడుతూ ఉంటుందన్నమాట. అందుకనే అంటే పూర్వజన్మ అనేది ఉందా అని అంటే మన ప్రతి ఒక్క పురాణాలు పూర్వజన్మ గురించి వివరిస్తూ ఉంటాయి. సో అది దాని ప్రకారమే ఇది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా పూర్వజన్మ అనేది ఒకటి ఉంటుందండి. ఒక పగలు ఒక రాత్రి అనేది వెళ్ళిపోయిన తర్వాత మరలా పగలు అనేది ఏ విధంగా ఉంటుందో సిమిలర్గానే ఒక జన్మ అన్నది కూడా ఇంకొక జన్మ నుంచి ఇంకొక జన్మలోకి మారుతూనే ఉంటాం అన్నమాట. ఇదే సృష్టి యొక్క సిద్ధాంతం. ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది. అయితే మన కోరికలే మనకు దుఃఖానికి మూలం అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే భగవంతుడిని మిస్గైడింగ్ చేసుకోవటం అనమాట, కరెక్ట్గా అర్థం చేసుకోకపోవటము, తనను తాను తక్కువగా చేసుకోవటం. ఎవరైతే వ్యక్తి ఉంటారు ఎవరైనా కావచ్చు, వాళ్ళని చాలా అదృష్టవంతులుగాను చాలా ఆరోగ్యకరమైన వ్యక్తులుగాను వాళ్ళని ఎప్పుడు వాళ్ళు గుర్తించుకోవాలి. మిమ్మల్ని మీరు కనుక గుర్తించుకోకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తించదు. ఈరోజు ఉన్న గొప్ప గొప్ప సెలబ్రిటీస్ కావచ్చు, గొప్ప గొప్ప మహాపురుషులందరూ వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు ఎవరు అని, కాబట్టి ఒక అడుగు ముందుకేసి ఉన్నత స్థితికి చేరుకున్నారనమాట. సో ఎవరైతే వాళ్ళని తక్కువగా రికగ్నైజ్ చేయడం జరుగుతుందో, ఎవరైతే వాళ్ళని చాలా అంటే అవమానాలకి గురి చేసుకుంటారో, మీకు దొరికేదంతా అవమానాలే, అన్రికగ్నైజేషన్ అనేది దొరుకుతుంది. సో కాబట్టి ఏం చేస్తారు అంటే అద్వైత క్రియ అనే కాన్సెప్ట్లో నిజంగా మనిషి అనేవాడు ఆధ్యాత్మికతని ఎలా పెంపొందించుకోవాలి, ఎటువంటి ఆలోచన చేయాలి, అసలు సంకల్పాన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఒక డబ్బు రావాలి అని అనుకోండి, అసలు ఆ డబ్బు ఎలాగా వస్తుంది, ఏ విధంగా ఆకర్షిస్తే మీ లోపల ఉన్న మ్యాగ్నిఫికేషన్ అయస్కాంత శక్తి తరంగము ఆ డబ్బుని ఎక్కడెక్కడెక్కడ ఉందో వాటిని అన్నిటిని మీ వద్దకు తీసుకొని వస్తుంది. ఇది అసాధ్యమైతే కాదండి, ఇది శాస్త్రం నిరూపితం అనమాట. ఈవెన్ ఇప్పుడు విత్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ మెటాఫిజిక్స్లో వీటన్నిటి గురించి వివరణాత్మకంగా ఉంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ అనేసి. ఈవెన్ కాస్మాలజీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ వీటన్నివి కూడా ఏం చెప్తున్నాయి అని అంటే రైట్, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకనంటే మీరు ఒక శక్తి, మీ ఆలోచన ఒక శక్తి, మీ మాట ఒక శక్తి, మొత్తం కంప్లీట్గా మీ లోపల ఉన్న అణువణువు ఒక శక్తితో నిర్మితమై ఉందన్నమాట. ఈ శక్తి అనుకుంటే ఇంకొక శక్తిని క్రియేట్ చేయడం జరగదు, కానీ ఇంకొక రూపంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దౌర్భాగ్యంలో అనిపిస్తున్న మీరు కోటీశ్వరులు అవ్వవచ్చా అని అంటే ఖచ్చితంగా అవ్వగలిగే శక్తి ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్నారా, గొప్ప ఆరోగ్యంగా రావడానికి ఉంటుంది. అద్వైత క్రియలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రక్రియ అనేది ఉంటుంది. అంటే అందరికీ ఒక రకమైన ప్రక్రియ అనేది ఉండదన్నమాట. ధనం కావాలనుకున్న వారికి గోల్డ్ మెడిటేషన్ అని, అట్ ద సేమ్ టైం హెల్త్ బాగాలేదు అన్న వాళ్ళకి రెడ్ మెడిటేషన్ అని, అండ్ అట్ ద సేమ్ టైం లవ్ అంటే వాళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య కావచ్చు, సమాజంలో వ్యాపార వృద్ధి గురించి కావచ్చు, స్నేహితుల గురించి కావచ్చు, కీర్తి ప్రతిష్టల గురించి కావాలి అనుకున్న వాళ్ళకి క్రిస్టల్ గ్రీన్ అనే మెడిటేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. నాలెడ్జ్ రావాలి, పిల్లలు మంచి తెలివితేటలుగా రావాలి, చాలా ఉన్నతమైన విన్నదే జ్ఞాపకం ఉంచుకోవాలి, వాళ్ళ యొక్క పూర్తి యొక్క మైండ్ సెట్ ఎటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్కి లోను కాకుండా కంప్లీట్గా ఫోకస్ స్టడీస్ మీదే చేయటం, ఇలాంటివన్నీ చేయాలి అని అనుకున్నప్పుడు ఆరెంజ్ మెడిటేషన్ అనే కాంబినేషన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్యూటీనెస్ అంటే ఈవెన్ సౌందర్య పోషణ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి వైట్ మెడిటేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అండ్
స్పోర్ట్స్లో స్పోర్ట్స్లో ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలనుకున్న వాళ్ళకి సిల్వర్ మెడిటేషన్ అని ఉంటుంది. సో ఇవన్నీ కోడ్ లాంగ్వేజెస్ అనమాట. అద్వైత క్రియా కాన్సెప్ట్లో ఒక కోడ్ లాంగ్వేజ్ లాంటిది ఇది. సో వీటిని కనుక చేసుకోగలిగితే ఎవరైనా సరే మనిషి అనేవాడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉన్నత స్థితికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. గ్రహాలు మిమ్మల్ని చేస్తాయి అనడంలో వాస్తవం లేదండి. ఎందుకనంటే ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుని రావడం జరుగుతుంది. అద్వైత క్రియా కాన్సెప్ట్లో ఎవరి కోరికలను బట్టి వాళ్ళ యొక్క ప్రీవియస్ హిస్టరీని మొత్తం అనలైజ్ చేసుకొని వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్ని అనలైజ్ చేయడం జరుగుతుందండి. ఓకే గిరీష్ గారు, అద్వైత క్రియ అంటే ఏంటో చాలా చక్కగా వివరించారు. మరి ఇందాక మీరు కర్మ అన్నారు కదా, అసలు ఈ కర్మ అంటే ఏంటో తెలియదు. ఎస్ అండి, కర్మ అన్నది ఎలా పుడుతుంది అని అంటే మనం కళ్ళు మూసుకొని విజువలైజేషన్ అనమాట. అంటే భవిష్యత్తును కనుక దర్శించడం కానీ, లేకపోతే ప్రీవియస్ అంటే గతంలో మీకు జరిగిన నష్టాల గురించి కానీ, కష్టాల గురించి కానీ అదే పనిగా తలుచుకోవడం వల్ల కూడా మీరు అటువంటి వాటిని ఇంకొంచెం ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే మీ ఊహ ద్వారా, కళలు కనడం ద్వారా, లేదంటే దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఎక్కువగా చూడటం వల్ల, ఎక్కువగా వినడం వల్ల కూడా అటువంటి కర్మల్ని ఎక్కువగా మనం అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా స్కోప్స్, పాసిబిలిటీస్ ఉంటుంది. సో ఏదైతే మన యొక్క మస్తిష్కంలో జనించిన ఒక ఆలోచన క్రియారూపం కనుక దాల్చినట్లయితే దానినే కర్మ అని అంటారండి. సో ఈ కర్మలు అనేవి ఏంటంటే వాటి యొక్క పర్యవసానమే మన యొక్క జీవితం. ఈరోజు ఉచ్చ నీచ స్థితులు, అధమ స్థితుల్లో కూడా ఉండడానికి గల కారణాలంతా ఏంటి అని అంటే బికాజ్ ఆఫ్ మన ఆలోచనలే కర్మరూపంగా మారుతాయి. అంతేకాని మీరు ఎక్కువగా పూజ చేశారని చెప్పి మీకు ఒక రిజల్టు, పూజ చేయలేదు అని చెప్పి ఇంకొకరికి ఒక రిజల్ట్ అలాగైతే ఉండదు. అందరినీ బ్యాలెన్స్లో చూడడం జరుగుతుంది. అయితే ఈ పూజ ఇలాంటివి వ్యర్థమా, అసలు చేయాల్సిన అవసరం లేదా అని అంటే ముమ్మాటికి చేయాలి. ఎందుకనంటే మీరు ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యం గురించి మీరు తప్పించడం ప్రారంభిస్తారో మంచి ఆలోచనలు చేయడం జరుగుతుందన్నమాట. ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఆలోచనలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే మీరు ఉత్కృష్టమైన విధానాలన్నీ ఫాలో అవుతూ ఉంటారనమాట. సో కాబట్టి ఏంటంటే పూర్వీకులు ఒక పూజ, ఒక ప్రాసెస్ అనే దాన్ని ఉపయోగించడం జరిగింది. పూజ అంటే మోర్ ఎవర్ దాన్ని కృతజ్ఞతా భావం అని చెప్పచ్చు అనమాట. భగవంతుడు నాకు ఇంత సహాయం చేశాడు కాబట్టి ఆ భగవంతుడికి అర్చన ద్వారా, లేకపోతే పొగడడం ద్వారా, లేకపోతే ఏదైనా ప్రసాదం నివేదన ఇవ్వడం ద్వారా, హారతి ఇవ్వడం ద్వారా మన కృతజ్ఞత భావాన్ని మనం చూపుకుంటున్నాం అనమాట. అంటే ఒక గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా మనం గిఫ్ట్స్ అయితే ఇవ్వలేము, పేదరికం వల్ల వీటన్నిటి వల్ల మనం పొగడ్డం జరుగుతుంది. పొగడ్డం వల్ల ఏమవుతుంది, వి రికగ్నైజ్ ది పర్సనాలిటీ పవర్ అనమాట. ఆ ఎనర్జీ యొక్క పవర్ని మనం రికగ్నైజేషన్ చేసాం కాబట్టి మనం పొగడ్డం అనేది జరుగుతుంది. ఆ పొగడమే నథింగ్ బట్ అష్టోత్తరాలు కావచ్చు, లేకపోతే సహస్రనామాలు కావచ్చు, చాలీసాలు కావచ్చు, లేకపోతే స్తోత్రపారాయణాలు కావచ్చు. ఆ దేవుని యొక్క శక్తి, నువ్వు ఇంతగా శక్తివంతుడివి, నువ్వు నాకు అనుకుంటే ఇవ్వగలవు అని దాని అర్థాలు ఉంటాయి. ప్రతి ఒక్క మంత్రంలోనూ, ప్రతి ఒక్క తంత్రంలోనూ, విధానాలన్నిటిలోనూ ఈ మనిషి యొక్క ఆలోచనల యొక్క పరంపరే ఆ యొక్క మంత్ర బీజాక్షరాలు ఇవ్వను నేను. సో ఆధ్యాత్మికత కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన చేసిన వారికి కొద్ది శాతం పర్సంటేజ్ పెరుగుతుంది. అయితే మనలో కొన్ని మిస్గైడ్లైన్స్ అనమాట. అంటే తెలిసి తెలియక కొన్ని కోరికలు కోరేస్తూ ఉంటాము. ఆ కోరికలే మనకి శాపాలై కూర్చుంటాయి అన్నమాట. సో ఇదే కర్మ ప్రభావం అండి. ఓకే గిరీష్ గారు, మొదటి కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. ఓకే గిరీష్ గారు, కాల్ కట్ అయినట్టుంది. తర్వాత కాల్ తీసుకుందాం. హలో హలో. ఓకే గిరీష్ గారు, కాల్ కట్ అయినట్టుంది. గిరీష్ గారు, కార్మిక్ ఆస్ట్రాలజీ అంటే ఏంటో తెలియజేస్తారు? ఎస్ అండి, కార్మిక్ ఆస్ట్రాలజీ. ఫస్ట్ థింగ్, కార్మిక్ ఆస్ట్రాలజీలో బేస్ థింగ్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అందరూ ఏమనుకుంటూ ఉంటారు అని అంటే లైక్ నవగ్రహాలు నన్ను నడిపిస్తూ ఉన్నాయి అంటే, మన జనరల్గా జ్యోతిష్యుల దగ్గరికి మనందరం వెళ్తూ ఉంటాము. వాళ్ళందరూ ఏమంటే మీకు శని బాలేదు ఇలా అనేసి అంటూ ఉంటారు. పాపం వాళ్ళ తప్పు కూడా కాదు, ఎందుకనంటే వాళ్ళ శాస్త్ర నాలెడ్జ్ అలాంటిది అనమాట. సో కార్మిక్ ఆస్ట్రాలజీ అన్నది ఏంటి అని అంటే మీకు సమస్య ఏ రూపాల్లో రావచ్చు అంటే, లైక్ అది యాక్సిడెంట్ రూపంలో వస్తుందా, లేకపోతే ఫార్చ్యూన్ ఇంకా మంచి బెస్ట్ రూపంలో వస్తుందా అన్నది మీ కర్మని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అనమాట. సో నవగ్రహాలు మీకు ఒకవేళ ఏలినాటి శని జరిగింది అని అనుకోండి, ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు 8 రకాల కష్టాలు అనేసి ఉంటాయన్నమాట. ఈ 8 రకాల కష్టాలు ఎన్ని రకాలుగా వస్తుంది, ఏ రూపాల్లో రావచ్చు, ఒకవేళ వస్తే మిమ్మల్ని ఏ విధంగా అధపాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుంది,
వీటిని అన్నిటిని అనలైజ్ చేయడం జరుగుతుంది. అంటే మీ ప్రీవియస్ యాక్షన్స్, మీ ప్రీవియస్ కార్మిక్స్ వీటన్నిటిని అనలైజ్ చేయడం జరుగుతుంటుంది అనమాట. సో కార్మిక్ ఆస్ట్రాలజీ సింపుల్గా ఏం చెప్తుంది అని అంటే, ఒక్కొక్క టైంలో మనిషి ఒక్కొక్క ఆలోచనలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు అని అంటే ఒక గ్రహ ప్రభావం యొక్క లెవెల్ ఉంటుందన్నమాట. దాని యొక్క ఎనర్జీ పుల్లింగ్ అంటారనమాట. అంటే అది మనల్ని దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వల్ల మన యొక్క ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి. ఈ మూమెంట్లో ఏం జరుగుతుంది అంటే అద్వైత క్రియను ఉపయోగించడం వల్ల ఆ శక్తిని డబల్గా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో అద్వైత క్రియా వ్యవస్థలో ఒక ఆస్ట్రాలజీ కానీ వీటన్నిటిని ఒక జస్ట్ బేస్ స్టెప్గా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇట్స్ ఫర్ రెఫరెన్స్ అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ సబ్జెక్ట్ అనమాట. మేము దాన్ని కంప్లీట్గా తీసుకోవడం కూడా జరగదు. దానివల్ల మాకేమవుతుంది అని అంటే ఒక ఎక్స్రే లాంటిది అనమాట. ఒక ఎక్స్రేలో ఎముక ఎక్కడ ఇరిగింది ఇలాంటివన్నీ వ్యవహారాలు ఏ విధంగా చూడడం జరుగుతుందో, ఆ బోన్ స్ట్రెంత్ ఎలా ఉందనేది చూడడం జరుగుతుందో, సిమిలర్లీ మీ యొక్క ప్లానటరీ వ్యవస్థను బట్టి మీరు ఎందుకు వచ్చారు, మీ యొక్క పరిస్థితి ఏంటి, మీరు ఏ పాయింట్లు మిమ్మల్ని ఏవైతే స్ట్రకప్ చేస్తున్నాయో వీటిని అనలైజ్ చేసుకొని మీకు వివరణాత్మకంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఓకే అండి, తర్వాత కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. పేరు, నేను సినిమా నటుడిని మేడం. నటసూని అంకన్న, కొన్ని సినిమాల్లో నటించున్నాను. ఓకే అండి, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి గిరీష్ గారితో. నమస్కారం గిరీష్ గారు. నమస్కారం అండి. మొన్న మీతో మాట్లాడాను సార్. నేను అది అద్వైత క్రియ చాలా అద్భుతం సార్. థ్యాంక్స్ అండి. కొన్ని అనుభూతులు కలిగినాయి సార్ మీతో మాట్లాడడం వలన. ఇలాంటి ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. ఖచ్చితంగా అండి. మీతో మాట్లాడిన తర్వాత ఆధ్యాత్మికమైన అనుభూతులు కలిగినాయి సార్. ఉదాహరణ చెప్పాల్సి వస్తే జగత్తు విద్య బ్రహ్మ సత్యం అని చెప్తారు కదా సార్, ఆ అనుభూతి కలిగింది సార్. ఓకే అండి. మీ మాటలో చాలా సత్యం ఉంది సార్. థ్యాంక్ యూ. ఈ సాత్వికమైన సంభాషణ ద్వారా అందరికి సేవ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీకు ఫోన్ చేయడం వల్ల ఎంతో మేలు జరిగింది సార్. కృతజ్ఞత విశ్వాసంతో నమస్కారం సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ అండి. ఓకే గిరీష్ గారు, తర్వాత కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. విశ్వనాథ్ రెడ్డి మేడం. విశ్వనాథ్ రెడ్డి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మామనాడ్ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే అండి, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. స్పిరిచువల్గా డెవలప్ కావాలంటే ఏం చేయాలి? స్పిరిచువల్గా డెవలప్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఏంటనంటే అండి, ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అంటే ఏంటి అన్నది ముందుగా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే దిస్ నాట్ ఫైండింగ్ అబౌట్ గాడ్. అంటే ఆధ్యాత్మికత అంటే దేవుణ్ణి వెతకడం కాదనమాట, నిన్ను నువ్వు తెలుసుకోవటమే నిజమైన ఆధ్యాత్మికత. ది రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ గాడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలన్నమాట. సో మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించిన రోజు మీకు భగవంతుడు అనేవాడు చాలా ఈజీగా అర్థమవుతుంది. డోంట్ క్రిటిసైజ్ యువర్ పర్సనాలిటీ అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ పర్సనాలిటీ. అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు ఇంకా తక్కువ భావనలో చేసుకుంటూ వెళ్ళారు అని అనుకోండి, మీరు ఇంకా డౌన్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకనంటే పరమాత్మతత్వం మనలోనే ఉంటుంది. నిజంగా మీరు భగవంతుని దర్శించాలి అని అనుకుంటే మీతో మీరు సంభాషణ చేయండి, మీతో మీరు మాట్లాడండి, తర్వాత ఇతరుల్లో కూడా భగవంతుని చూడండి. ఇలా చూడడం మీకు అలవాటు అయ్యింది అని అంటే మీరు అతి కొద్ది మూమెంట్లోనే మీరు ఆ ఉన్నత స్థితి ఆధ్యాత్మికతను పొందుతారండి. ఓకే గిరీష్ గారు, తర్వాత కాల్ తీసుకుందాం. హలో హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. కృష్ణ మేడం, గుంటూరు నుంచి. ఓకే కృష్ణ గారు, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, అయ్యా చెప్పండి కృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సరే, ఇది నా డేట్ ఆఫ్ బర్త్ 21/1/1979 అండి. కృష్ణ గారు, ఫస్ట్ అండి మీ డేట్ నేను ఇప్పుడు వరకే చెప్పాను అనమాట. కార్మిక్ ఆస్ట్రాలజీ అంటే ఏంటి అని అంటే మీ ప్రాబ్లం చెప్పండి. నో నీడ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్. ఏం లేదు సార్, ఇది ఏ పని చేసినా కావట్లేదండి. జాబ్ కూడా మంచి జాబ్ ఒకటి వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందండి. ఓకే, అది సార్ మళ్ళీ అదే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, ఎట్లా పొందాలనేది. కృష్ణ గారు, యాక్చువల్లీ మీ యొక్క ఏమైతే బిజినెస్ అండి, మీరు జాబ్కి ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ నేను మార్కెటింగ్ లో ఉన్నానండి, ప్రజెంట్ కూడా అదే ఒక 15 years నుంచి చేస్తాను. ఎస్ కరెక్టే అండి, బట్ మీకు జాబ్ బిజినెస్ చేయాలనే ఒక ఇంటెన్షన్తోనే మీరు ఈ ఫీల్డ్కి వచ్చారు కదా, మీరు మార్కెటింగ్లోకి. అవునండి. ముందు నేర్చుకొని తర్వాత వెళ్ళాలి అని అనుకున్నారు కదా. అవునండి. మరి ఎందుకు మీకు ఇక్కడే స్టక్ ఆన్ అయిపోయారు?
అంటే మీ మీద మీకు చాలా తక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నందువల్లే కదా జరిగింది. అట్లాగే మ్మ్. ఇప్పుడున్న పొజిషన్ లో బిజినెస్ కన్నా కూడా జాబే బెటర్ అని చెప్పేసి. ఓకే, అంటే మీన్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇన్సెక్యూరే కదండి అకార్డింగ్ టు ది మేనేజ్మెంట్ థియరీ ప్రకారం. అవునండి. సో మీ యొక్క డిటర్మినేషన్ యాక్చువల్లీ ఇట్ లీడ్స్ టు బిజినెస్ అండి. సో దానివల్ల ఏంటి అని అంటే మీ కార్మిక్ మీకు అవకాశాలను ఇవ్వట్లేదు, అర్థమైందా? ఓకే సార్. సో దట్స్ వై అది మీకు అవకాశాలు ఇవ్వట్లేదు. యాక్చువల్లీ మీకు ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ గో ఫర్ ద బిజినెస్ అండి. మీరు బిజినెస్ వెళ్ళడానికి ఇది సరైన సూచకంగా కనిపిస్తుంది. మీరు కోరుకున్న కోరికని ఈరోజు పొందలేకపోవటం అన్నది ఎందువల్ల జరుగుతుంది అని అంటే మీ ప్రీవియస్ యాక్షన్స్ ఇప్పుడు పనిచేయడం మొదలవుతున్నాయి. సో మీరు కృత నిశ్చయంతో మీరు బిజినెస్ వైపు అడుగెట్టండి, మీకు విజయం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకనంటే మీ యొక్క కర్మ సంస్కారం ఏం చెప్తుంది అని అంటే మీరు వ్యాపారం వైపు వెళ్ళాలని చూపిస్తుంది. బట్ మీకు ఏంటనంటే జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు అనమాట, ప్రస్తుత టెంపరవరీ సెక్యూరిటీ వీటన్నిటి వల్ల. సో మీరు డిటర్మినేషన్ తీసుకొని కరెక్ట్గా మీరు బిజినెస్ వైపు ప్లాన్ వేయండి, మీకు ఆటోమేటిక్గా ద యూనివర్స్ మీకు సపోర్ట్ చేయడం మొదలవుతుంది. మీకు విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గిరీష్ గారు, తర్వాత కాల్ తీసుకుందాం. హలో హలో. ఓకే గిరీష్ గారు కాల్ కట్ అయినట్టుంది. ఓకే గురువు గారు, తర్వాత కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. జోగేంద్ర కుమార్. కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. జోగేంద్ర కుమార్. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్. ఓకే అండి, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి, మీ పేరండి? జోగేంద్ర కుమార్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ లుకింగ్ ఫర్? దేని గురించి మీరు చూడాలనుకుంటున్నారు? అంటే అసలు గవర్నమెంట్ తీసుకున్నది అంటే జాబ్ యాక్సెస్ లేదంటే ఫర్దర్ జాబ్ వస్తుందో రాదంటే. యా డెఫినెట్లీ మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అని అంటే ఇంతకు ముందు జాబ్ వెళ్ళేటప్పుడు మీకు ఆ ఫీలింగ్ లేదా? యూ డోంట్ వాంట్ జాబ్ జాబ్ చేయాలనిపించలేదా? అంటే యాక్చువల్గా జాబ్ యాక్చువల్గా వచ్చింది, ఫస్ట్ వచ్చిన తర్వాత గ్రోత్ ఏం తెలిసిందన్నమాట. ఓకే. జాయినింగ్ చేసిన తెలిసింది. ఓకే, సో యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటనంటే యూ డోంట్ హ్యావ్ ద గ్రాటిట్యూడ్ ఆన్ యువర్ జాబ్. అంటే మీ జాబ్ మీద మీకు కృతజ్ఞత భావం లేకపోవటం వల్లే ఈ యొక్క పరిస్థితి వచ్చిందనమాట. ఏ గ్రేట్ఫుల్ మైండ్ ఈస్ ద మిరాకిల్స్ ఫర్ ది మ్యాగ్నెట్ ఫర్ ది మిరాకిల్స్ అని చెప్పి అంటారు. అంటే ఏంటనంటే కృతజ్ఞత భావం కలిగిన ఒక హృదయము లేకపోతే ఒక శక్తి అది అనంతమైన యొక్క సమస్య అంటే ఎనర్జీస్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న జాబ్ మీద ఇంకొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా ఇష్టపడడం ప్రారంభించండి. యూ విల్ గెట్ అ వెరీ గుడ్ జాబ్ అండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే గిరీష్ గారు, తర్వాత కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో. యా చెప్పండి. హలో. హలో. మా పాప శ్రీనిధి అండి, చదువులో కాన్సన్ట్రేషన్ పెట్టదు, టైం పాస్ అంటే చదువుతుందని కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దాని గురించి ఏదన్నా? యా డెఫినెట్లీ అండి. అంటే బికాస్ ఆఫ్ బై యంగ్ ఏజ్ నుంచి చాలా తక్కువ ఏజ్ నుంచి మల్టీ టాస్కింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనమాట. సో తనకు మ్యాక్సిమం తనని అందరు పొగడాలని, చాలా ఉన్నత స్థితిలో పెట్టాలి అని చెప్పి తనని అందరు రికగ్నైజ్ చేయాలి అనే మనస్తత్వం తనలో ఎక్కువగా ఉందా? హలో హలో. హలో 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 ఉంటుందండి, అదే అట్లాగే ఉంటుంది. యా ఓకే. సో తనకి ఎప్పుడు 24 hours మ్యాక్సిమం తనని అందరు రికగ్నైజ్ చేయాలని తన ఉంటుందండి ఉంటుందండి. రైట్. రైట్. సో మీరు ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా తనని మీరు డిస్కరేజ్ చేశారనుకోండి, షీ నెవర్ అగ్రీ విత్ యువర్ వర్డ్స్, అంటే తను ఒప్పుకోదు మీతో. ఓకే. సో బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఫ్రమ్ ది బేస్ లెవెల్ నుంచి ఏంటంటే మల్టీ టాస్కింగ్ మీద మీరు ప్రోత్సహించడం మొదలైనటువంటి జరగటం వల్ల ఇప్పుడు వాటివి అంటే ప్రీవియస్ యాక్షన్స్ బాగా పనిచేస్తూ ఉన్నాయి. సో అద్వైత క్రియ కాన్సెప్ట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఓన్లీ నాలెడ్జ్ మీద ఎలా తీసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే కెన్ లీవ్ ఇన్ దేర్ వేస్ ఆల్సో. అంటే వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు, బట్ నాలెడ్జ్ అన్నది చాలా ఈజీగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇది ఒక పెద్ద ఇష్యూ కాదండి. మీరు ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు అని అంటే వీ కెన్ సాల్వ్ ఇట్. ఓకే, మీరు ధైర్యంగా ఉండండి. షీ విల్ బీ ఆల్సో ఆల్ రైట్. ఓకే గిరీష్ గారు, మా స్టూడియోకి వచ్చి అద్వైత క్రియ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఇవాల్టి అద్వైత క్రియ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.
ధార్మిక చింతనకు ఆధారం. పుణ్యక్షేత్రాల సమాచారం. ఆధ్యాత్మిక యాత్రా విహారం. దివ్యానుభూతుల సాక్షాత్కారం. క్షేత్రయాత్ర ప్రతిరోజు ఉదయం 8:30 మీ ఓం ఛానల్లో. కలియుగ వైకుంఠం తిరుపతి. శివుని వాయులింగ ఆలయం శ్రీకాళహస్తి. ప్రాచీన నరసింహ క్షేత్రం యాదగిరిగుట్ట. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం. ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ. అహోబిలం ద్రాక్షారామం. బాసర సింహాచలం. భద్రాచలం కాణిపాకం. వేములవాడ అన్నవరం. అరసవల్లి మంగళగిరి. కాళేశ్వరం సింహాచలం. సకల దేవతా దర్శనం, సర్వదేవతా కటాక్షం. మన ఊరు మన గుడి. దేవాలయాల్ని రక్షించుకుందాం. మీ ఊర్లో ఆలయాలు శిథిలావస్థలో ఉన్నా, నిత్య ధూపదీప నైవేద్యాలు కరువైనా, దేవాలయాలకు చేయూతనందించాలన్నా మాకు తెలియచేయండి. దేవాలయాల పరిరక్షణ బృహత్తర యజ్ఞంలో చేతులు కలపండి. మన ఊరు మన గుడి. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు, తిరిగి ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు. మేలుకొలుపు నిజంగా భగవంతుడికేనా? దేవుడు కూడా నిద్రిస్తాడా? ఆచారం ఏమంటుంది? సమాధానం సివిఆర్ ఓం చెబుతుంది. సుప్రభాతం ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మీ ఓం ఛానల్లో. స్వామివారి యొక్క మూల బింబం సుమారు 9.5 అడుగుల ఎత్తుగల దివ్య సాలగ్రామ శిలాస్వరూపం. దశావతారాల్లో కానీ 21 అవతారాల్లో కానీ కనిపించిన వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఎలా అయ్యారంట? ఋగ్వేదంలో పేర్కొనబడిన ఒకే ఒక విగ్రహ స్వరూపం తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారి యొక్క అర్చావతార స్వరూపం. తిరుమలకు సంబంధించిన సమస్త విశేషాల సమాహారం. శ్రీవారి ప్రధానార్చకులు డాక్టర్ ఏవి రమణ దీక్షితులు గారి విశిష్ట కార్యక్రమం వెంకట విజయం. వెంకట విజయం ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 8 గంటలకు మీ ఓం ఛానల్లో. మరణమాత్రము చేతనే సకల కష్టములను తొలగించేవాడు సుబ్రహ్మణ్య స్వామి. కుజదోషాలు, రోగపీడలు, రుణబాధలు మరణమాత్రము చేతనే సర్పదోషాలను తొలగించి వివాహాన్ని అనుగ్రహించేవాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ విశేషాలన్నిటి సమాహారమే సుబ్రహ్మణ్య వైభవం. సుబ్రహ్మణ్య వైభవం ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ సివిఆర్ స్పిరిచువల్ ఓం ఛానల్లో. మీరు ఉద్యోగం, వివాహం, సంతాన సమస్యలతో బాధపడుతున్నారా? మీ గృహంలో కానీ ఆఫీసులో కానీ ఏవైనా వాస్తు లోపాలున్నాయా? మీరు చిన్న రత్నం ధరించడం వల్ల అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలున్నా